హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం జీడిఎస్ అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్న ఒక రెండు ముఖ్యమైన ప్రశ్నలు అండి. ఓకేనా? ఒకటిది జీడిఎస్ ఫిఫ్త్ లిస్ట్ అనేది వస్తుందా రాదా, అలాగే సెకండ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది. ఇప్పటికే ఫోర్త్ మెరిట్ లిస్ట్ విడుదలైంది. ప్రస్తుతం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది. కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలితే దాన్ని ఇండియా పోస్ట్ ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. గత సంవత్సరాల్లో కూడా ఫిఫ్త్ సిక్స్త్ మెరిట్ లిస్టు విడుదల చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఇప్పటివరకు సెలక్షన్ రాకపోయినా మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాగే సెకండ్ జీడిఎస్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అసలు ఫిఫ్త్ లిస్ట్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు రావచ్చు, సెకండ్ నోటిఫికేషన్పై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? ఇండియా పోస్ట్ జీడిఎస్ అభ్యర్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం చాలామంది అడుగుతున్న ప్రశ్న, జీడిఎస్ ఫిఫ్త్ లిస్ట్ వస్తుందా రాదా. ఓకేనా? ఫస్ట్ ముందుగా దీని గురించి మాట్లాడదాం. ఓకే, ఇండియా పోస్ట్ ప్రస్తుతానికి ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిందండి. ఓకేనా? ఫోర్త్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ లిస్టులో మనకి 23rd వరకు, అంటే జూన్ 23rd వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఫిఫ్త్ లిస్ట్ గురించి అప్డేట్ కావాలి అంటే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఫోర్త్ లిస్ట్లో ఏం జరుగుతుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రజెంట్ జరుగుతుంది. దాంట్లో కొంతమంది వెరిఫికేషన్ సమయంలో వెరిఫికేషన్కి వెళ్ళరు. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారు. కొంతమంది వేరే జాబ్ రావడం వల్ల అట్లా వదిలేసుకుంటారు దీన్ని. అలాంటి సందర్భాల్లో మిగిలిన పోస్టు భర్తీ చేయడానికి ఇండియా పోస్టు మరో మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కన్ఫామ్గా ఉంటుంది. అలాగని ఫిఫ్త్ లిస్ట్ వస్తుందా రాదా అంటే కన్ఫామ్గా వస్తుంది అని చెప్పలేము మనం, కన్ఫామ్గా రాదు అని కూడా చెప్పలేము మనం. ఎందుకంటే జూలైలో సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి. సో ఎందుకంటే లాస్ట్ ట్రెండ్స్, అంటే గత 7 సంవత్సరాల ట్రెండ్ చూస్తే ఫిఫ్త్ సిక్స్త్ లిస్ట్లో కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అదంతా రిక్రూట్మెంట్ చేసే బదులు ఉన్నదాన్ని లిస్టులో రిలీజ్ చేసే ఆలోచనలు కూడా ఉండొచ్చు. సో మనకి ఇదంతా క్లారిటీ రావాలి అంటే ఒక 10 to 15 డేస్లో మనకి టోటల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ జీడిఎస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రస్తుతం చాలామంది, ఓకేనా, వేలాది మంది అభ్యర్థులు కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? గత ట్రెండ్ ప్రకారం, అంటే ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ చూస్తే మనకి ఇప్పుడు ఇది షెడ్యూల్ 1 అండి. షెడ్యూల్ 1 అనేది జనవరిలో రిలీజ్ అయింది. షెడ్యూల్ 2 అనేది మనకి జూన్లో రిలీజ్ అవ్వాలి, కానీ జూన్లో రిలీజ్ కాలేదు. ఎందుకంటే మనకి జూన్ 3rd వరకు వెరిఫికేషనే జరుగుతుంది. మరి ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది? ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడానికి మొత్తం ఎన్ని లిస్టులు అయినా రిలీజ్ చేయొచ్చు. దానికి 6 కాదు 7 లిస్టెస్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ జీడిఎస్ 3 మన ట్రాన్స్ఫర్ 3 రూల్స్ వచ్చాయి కదా, ఆ ప్రాసెస్ జరుగుతుంది. దాంతోపాటు ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ పనిలో బిజీగా ఉండడం వల్ల మనకి నోటిఫికేషన్ అనేది జూలై 2nd వీక్ అండి. జూలై 2nd వీక్ నుండి సెప్టెంబర్ 1st వీక్ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అందువల్ల ఇప్పుడు మీరేం చేయాలి అంటే డాక్యుమెంట్స్ అన్నీ 10th క్లాసు యాజ్ పర్ ఆధార్ ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిది ఇవే కదా, చిన్న చిన్న మిస్టేక్సే. కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు, కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అలాంటివన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం నా అంచనా ప్రకారం ఫిఫ్త్ లిస్టుపై ఒక చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు జూన్ ఇది ఈరోజు డేట్ వచ్చేసి మనకి 11th కదా, ఒక 10 to 12 డేస్లో మనకి దీంట్లో, అంటే ఇది ఫోర్త్ లిస్ట్లో ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు, ఓకేనా, ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు, మనకి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది క్లియర్గా మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నాకు అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో చేస్తాను. దాని తర్వాత ఫిఫ్త్ లిస్ట్ కన్ఫర్మ్గా వస్తుందా రాదా అనేది చెప్తాను నేను. ఓకేనా? సో మీరు ప్రీవియస్గా మీ పేరు రాలేదని చెప్పేసి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు కొత్త సెకండ్ నోటిఫికేషన్లో మనకు దాదాపు 25,000+ వేకెన్సీస్ అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే దీని గురించి సెకండ్ నోటిఫికేషన్ కానీ 5th లిస్ట్ గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో వీడియో అప్డేట్ చేస్తాను మీకు. ఓకేనా. సో ఈ వీడియో అంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలి అంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.